2019-24 మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైన సంస్కరణలో భాగంగా ప్రపంచం మొత్తం ఒక విలేజ్గా మారిపోతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్కి వస్తున్నటువంటి ప్రాధాన్యతని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులతో సహా ఆ ఇంగ్లీష్ విద్యని అందుకోలేకపోతే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ వెనకబడిపోతూనే ఉంటుంది. సిన్స్ ఇంగ్లీష్ ఈజ్ ద లింకింగ్ లాంగ్వేజ్ టు ది వరల్డ్, ప్రపంచాన్ని కనెక్ట్ చేయగలిగినటువంటి లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి చాలామంది రూరల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆశపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఏదన్నా పోటీ పరీక్షలు రాయాలంటే తెలుగు మీడియంలో చదువుకున్నాం, అంతా ఇంగ్లీష్ అయిపోయింది, ఇంగ్లీష్ అసలు అర్థం కావట్లేదు, ఇంటర్మీడియట్ దాటితే తప్ప డిగ్రీకి వస్తే తప్ప ఇంగ్లీష్ మీడియం మళ్ళీ ఏబీసీలు నేర్చుకోవాలని దశలోకి వెళ్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఏమైనా చేస్తే బాగుంటుంది. మొట్టమొదటి నుంచి మేము కూడా మా తల్లిదండ్రులు కూడా పేదవాళ్ళు కాకుండా కొద్దిగా ఉన్నవాళ్ళు అయితే నారాయణ లాంటి స్కూలుకో చైతన్య స్కూలుకో ఇంగ్లీష్ మీడియం పంపించేవాళ్ళు, యూనిఫామ్ వేసుకునేవాళ్ళం. కాబట్టి ఇది మాకు ఒక శాపంగా మారిందని భావిస్తున్న నేపథ్యంలో ప్రజల తరపున ప్రభుత్వంగా ప్రజల మొత్తానికి ఒక తండ్రిగా భావించి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నంబర్ 85 ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ మీడియం అనేదాన్ని ఎలిమెంటరీ స్కూల్ నుంచే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం చదువుకునే వాళ్ళు కూడా తెలుగు మీడియాన్ని దాన్ని ఆప్షన్ తీసుకోవచ్చు. ఆయన ఎక్కడ తెలుగును వద్దనలేదు, కానీ ఇంగ్లీష్ దాన్ని నేర్పించాల్సిన అవసరం ఉంది. కరికులాలు మారిపోతూ ఉన్నాయి, విద్యా విధానాలు మారిపోతూ ఉన్నాయి. చైనా అలాంటి దేశాలే ఇంగ్లీష్ నేర్చుకొని ప్రపంచ వ్యాపారంలోకి వచ్చేసాయి, అద్భుతంగా ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాయి. కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా ఇంగ్లీష్లో అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ అన్న నేపథ్యంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రోజు కొంతమంది తెలుగుదేశం పేరుతోటో మేధావుల పేరుతోటో కొంతమంది దాన్ని విభేదించి కొన్ని చర్చాగోష్ఠులు పెట్టి దాన్ని హైకోర్టు దాకా వెళ్ళి ఆ జీవోను కూడా ఆపడం జరిగింది. కానీ సుప్రీంకోర్టుకి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం, ప్రజల తరపున హైకోర్టు ఏం చెప్పిందంటే ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియాన్ని కంటిన్యూ చేయాలంటే మీరు పిల్లలకైతే ఆప్షన్ ఇచ్చారు, పిల్లల తండ్రులు ఏం కోరుకుంటున్నారని అడిగినప్పుడు పిల్లల తండ్రులతోటి దాదాపు 18 లక్షల మంది తల్లిదండ్రుల్ని దాని మీద ఒపీనియన్స్ తీసుకుంటే 97% ఆఫ్ ద పేరెంట్స్ మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలి అని వాళ్ళు రిటర్న్గా రికార్డెడ్గా ఇవ్వటం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టులో కూడా మేము ఇవ్వటం జరిగింది. హైకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా హైకోర్టు చెప్పిన దాన్ని చేస్తూ సుప్రీంకోర్టులో అప్పుడు ఒక రిట్ పిటిషన్ కూడా ఇవ్వటం జరిగింది. నిన్న అన్ఫార్చునేట్గా నిన్నగాక మొన్న విజయవాడలో కొంతమంది మేధావుల పేరుతోటి, కొంతమంది రాజకీయ నాయకుల పేరుతోటి, కొంతమంది జడ్జిల పేరుతోటి, కొంతమంది మాజీ చీఫ్ జస్టిస్ల పేరుతోటి వీళ్ళందరూ కలిసి ఏం అడుగుతున్నారంటే ఇంగ్లీష్ మీడియం ఎలిమెంటరీ స్కూల్లో ఉండటానికి వీల్లేదు, గ్రామాల్లో ఉండటానికి వీల్లేదు. అయ్యా మంచిదే, పాపం పేదోళ్ళు తెలుగు మీడియాన్ని ఒకవేళ చదవకపోతే మర్చిపోతే దేశానికి ఎంత నష్టం వస్తుందో ఆ నష్టం అయితే మీరు చెప్పలేదు. కానీ 97% ఆఫ్ ద పేరెంట్స్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని కోరుకుంటున్న దానికి మీరేం చెప్తారు? నేను అడుగుతున్న ఎన్వి రమణ గారిని, రిటైర్డ్ హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన నిన్న మాట్లాడాడు 85 జీవోను వెంటనే కొట్టేయాలని. నేను అడుగుతూ ఉన్నా, మీ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు? మీరు నారాయణ స్కూల్ని, చైతన్య స్కూల్ని, ఇంగ్లీష్ మీడియాన్ని ఎప్పుడైనా దీన్ని మొత్తం బద్దలు కొట్టి దానిలో తెలుగు మీడియం పెట్టమని ఏ రోజైనా కోరారా? పోనీ మీ కొడుకులు కూడా మీలాగా తెలుగు మీడియంలో చదివి ఉన్నారనుకోండి, మీ మనవాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? మీ మనవరాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? నిన్న ఆ మీటింగ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద జడ్జీలు కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ ప్రధానంగా రాజకీయ నాయకులు ఒక్కొక్కళ్ళ పేరుని తీస్తే ఇదిగో నా దగ్గర ఉన్నది అన్ని రాజకీయ పార్టీ తెలుగుదేశంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల పిల్లలు మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. ఏ స్కూల్లో చదివారు, వాళ్ళు ఏం చదువుతున్నారు మొత్తం. కానీ పేదవాళ్ళకి మాకేం కర్మ ఇది?
మీ పిల్లలు మీ మనవాళ్ళు మీ మనవరాళ్ళు మొత్తం ఇంగ్లీష్లో చదవాలి, మీరు ప్రపంచాన్ని ఏలాలి. మా వాళ్ళు మాత్రం మీకు మీ పొలాల్లో పేడకాళ్ళు తీసేవాళ్ళుగా, మీ ఎద్దులు ముడ్డి అడిగేవాళ్ళుగా, మీరు వదిలేసినటువంటి ముసలి తల్లిదండ్రులను చూసుకునేవాళ్ళుగా, మేము కానిస్టేబుల్గా లేకపోతే మేము రైతు కూలీలుగా బతకాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు ఎందుకు పట్టింది? మీరు మాత్రమే మొత్తం ఉన్నత చదువులు చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో మీరెందుకు వెళ్ళిపోవాలి? మాకు మీరు పెట్టొద్దని ఎందుకు చెప్తున్నారు? మాకైతే అర్థం కావట్లేదు. నేను ఒక సామాన్యుడిగా అడుగుతున్నాను. దళితులకు ఎలాగ తప్పలేదు, మాకు తెలుగు మీడియం ఇంజనీరింగ్కి ఉస్మానియాకి వస్తే తప్ప ఇంగ్లీష్ చదువుకోలేకపోయాం. ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియమే. సడన్గా ఉస్మానియాలో సీట్ వచ్చి ఇంగ్లీష్ని మొత్తం ఇంజనీరింగ్ని ఇంగ్లీష్లో చదువుతూ ఉంటే అర్థం కాక బ్రౌన్ డిక్షనరీ ఒక పక్క పెట్టుకొని, లెక్చరర్ చెప్పిన నోట్స్ ఒకటి పెట్టుకొని, కుర్మే బుక్ ఒకటి పెట్టుకొని, ఈ మూడింటిని ట్రాన్స్లేట్ చేసుకుంటూ బ్రౌన్ నుంచి ఇంగ్లీష్ టు తెలుగు రాసుకొని సొంత నోట్స్ తయారు చేసుకుని మళ్ళీ ఎగ్జామ్స్ పోవాల్సిన పరిస్థితిలోకి మేము వెళ్ళిపోయాం. మీకు మా మీద దయ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఉండటానికి వీల్లేదు. ఉంటే పిల్లలందరూ బాగుపడిపోతారు, పేదలందరూ బాగుపడతారు, ఈ రాష్ట్రం అంతా బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడటం, ఇంగ్లీష్ బాగుపడటం మీకు ఎవరికి ఇష్టం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు ఈరోజు ఈ ప్రపంచంలో ఎలా గౌరవిస్తున్నాడు, ఎలా చలామణి అవుతున్నాడంటే ఒక పులిలాగా. ఎలా ఉంటాడంటే పులి పాలు తాగినవాడు ఎంత గట్టిగా ఉంటాడో అలా తయారవుతారు ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆయనే కాదు, ఆయన గురువు అయినటువంటి పూలే, లేకపోతే పెరియారు హిందీని నేషనల్ లాంగ్వేజ్గా వ్యతిరేకించాడు. మెడ్రాస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఉపయోగం లేదు, ఇంగ్లీష్ను పెట్టండి కావాలంటే. ఇంగ్లీష్ ఈజ్ ద లింకింగ్ లాంగ్వేజ్ టు ద వరల్డ్ అన్నాడు ఆయన పెరియార్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే పులి పాలు తాగిన వాడు ఎంత శక్తివంతంగా ఉంటాడో ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు అంత శక్తివంతంగా. అంటే మీ పిల్లలు మాత్రమే శక్తివంతంగా కావాలి, మీ పిల్లలు మాత్రం అమెజాన్కి చీఫ్ కావాలి, సీఈఓలు కావాలి, మీ పిల్లలే ఇంకొక రూపంలో మొత్తాన్ని ప్రపంచాన్ని ఏలాలి. బట్ పేదవాళ్ళు మాత్రం ఎవరు? ఒక సామాన్యుడిగా నేను అడుగుతూ ఉన్నాను. ఇదిగో నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి పెద్ద మనుషులు ఏమంటున్నారంటే తెలుగు మీడియంలో ఎవరైనా చదువుకుంటే వాడికి 5% రిజర్వేషన్ ఇవ్వాలట. సిగ్గుగా లేదా? మీ పిల్లలు ఎవరైనా తెలుగు మీడియంలో చదువుకున్నాడా? అంటే మీడియంలో చదువుకున్న వాడికి రిజర్వేషన్ అంటే మళ్ళా గ్రామాల్లో ఉండే పేదవాళ్ళే గుర్తొస్తున్నారు మీకు. నిన్నగాక మొన్న విజయవాడలో జరిగిన దానికి వీళ్ళు చెప్తున్నటువంటి ఒక నేపథ్యం. తెలుగులో చదువుకుంటే 5% రిజర్వేషన్ అట. ఈ ఈబీసీ రిజర్వేషన్ 10% కొట్టేశారు. దానికేమో మీరు యూపీఎస్సీ రాసుకోవచ్చు. మీరు ఉండేదేమో 3%, వచ్చేదేమో 10% ఈబీసీ. అది ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆంగ్ల మాధ్యం జీవోను రద్దు చేయాలి. జీవో 85. ఈ జీవో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలోకి రండి, బలవంతం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు మీడియం ఎక్కడ వద్దలేదు, అద్భుతంగా చెప్పాడు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? నేను అడుగుతున్న ఒక పేదవాడిగా ఈరోజు అడుగుతున్నాను, ఇఫ్ మై చైల్డ్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం, నేను ఇంగ్లీష్ మీడియం కాదు, నేను తెలుగు మీడియం, వాడు నాకన్నా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నాడు, నాకన్నా అద్భుతంగా రాణించగలుగుతూ ఉన్నాడు. వాట్ ఈజ్ రాంగ్? అంటే నా పిల్లవాడు కూడా నాలాగా తెలుగు మీడియంలోనే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఒకవేళ ఉంటే మీ పిల్లలు కూడా ఉన్నారా? కమాన్ చేర్చండి. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నీ రద్దు చేసి ఒకటి ఎల్కేజీ నుంచి మీరు అనుకున్న ప్రాథమిక విద్య మొత్తం వాళ్ళ మాతృభాషలో పెట్టండి. ఎందుకు పెట్టారయ్యా గురుకుల పాఠశాలలు? ఎందుకు పెట్టారు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా? కేంద్రీయ విద్యాలయాలు ఏంటి? ఇంగ్లీష్లో ఉన్నాయా? ఇంగ్లీష్లో లేకపోతే మాతృభాషలో ఉన్నాయా? మీరు మాత్రం సెంట్రల్ స్కూల్స్లో మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు మొత్తం చదవాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాజం గురించి మొత్తం ఆలోచించి తను చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగును చంపేశాడు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తే తెలుగు చచ్చిపోద్దా? నన్నయ్య చచ్చిపోయాడు, తెలుగు చచ్చిపోయిందా? గురజారు చచ్చిపోయాడు, తెలుగు చచ్చిపోయిందా? రేపు నిన్న మీటింగ్ పెట్టినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా చచ్చిపోతే సారీ వాళ్ళు తొందరగా చావాలని నా ఉద్దేశం కాదు. ఈ పెద్దవాళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేకపోతే మిగతా జడ్జీలు
లేకపోతే పెద్ద పెద్ద టాప్ పీపుల్ ప్రపంచ తెలుగు మహాసభలట ఏడవండాయా. కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హూ, ఎవరితోటి మీరు ఆటలాడుతున్నారు? ప్రపంచంలో ఈరోజు ఇంగ్లీష్ లేదా? ఇంగ్లీష్ రాణించడం లేదా? ఈరోజు మన పిల్లలు సత్యం రామలింగరాజు తీసుకున్నటువంటి ఈ కంప్యూటర్ సైన్సెస్ ఏదైతే ఉన్నాయో ఆయన తీసుకున్నటువంటి ఒక వ్యాపారం, దాని ద్వారా ఇంగ్లీష్లో ఎవడు మాట్లాడగలడో సత్యం రామలింగరాజు బిజినెస్ ఏంటి చెప్పగలరా? సత్యం రామలింగరాజు ఆయన చేసిన బిజినెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని తయారు చేయడం కోసం సత్యం రామలింగరాజు చేసినటువంటి ఒక ప్రయత్నం ఏంటంటే, ఎక్కడెక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని 10th దాకా ఇంటర్మీడియట్ దాకా డిగ్రీ దాకా ఉన్నారో వాళ్ళందరిని తీసుకొని ఆయన సాఫ్ట్వేర్ని బిజినెస్గా మార్చుకొని ప్రపంచ దేశాల్లో జర్మనీ కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఇంగ్లాండ్ కానీ ప్రపంచ దేశాల్లో మన పిల్లలందరూ వెళ్ళి చదివితే ఆ పిల్లలు తిరిగి మళ్ళా హైదరాబాద్కో ఆంధ్రప్రదేశ్కో గ్రామాలకు వస్తే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం, వాళ్ళు సంపాదించిన డబ్బులు, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చూసినట్టు విధానం ఇవన్నీ ఏమైపోయాయి అంటే వాళ్ళందరూ గొప్పవాడు పిల్లలు. నారాయణలో చదువుతున్నాడు కాబట్టి పేదోడు కాదు. కాబట్టి ఈ తింగరగా మాట్లాడే బ్యాచ్ ఏదైతే ఉందో, పేద వర్గాల మొత్తం కూడా తెలుగు మీడియంలోనే చదవాలి. పెద్దవాళ్ళ పిల్లలందరూ కూడా నారాయణ చైతన్య స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే కాన్వెంట్కి వెళ్ళాలి, సెంట్రల్ సిలబస్కి వెళ్ళాలి, లేకపోతే మోడల్ స్కూల్స్కి వెళ్ళాలి. కానీ మీ మనవాళ్ళు మీరు అందరూ బాగుండాలి. అదేదో మన ఒక రైటర్ రాశాడు కదా, ఏ వెంకన్నా, గోరెట్ వెంకన్నా, అమ్మ చల్లంగా ఉండాలి, అందరూ చల్లంగా ఉండాలి మీరు, కానీ పేదోడు మాత్రం పోవాలి. గ్రామాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జీవో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్లాగా నా రాష్ట్రంలో, నా ప్రభుత్వంలో ప్రతి పిల్లవాడు, ప్రతి తల్లిదండ్రి కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వాడు కూడా యూనిఫామ్ తోటి, వాడు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోటి, పేరెంట్స్ తోటి, అత్త మామలతోటి వాడు మాట్లాడుతూ ఉంటే వాడుకున్నటువంటి గౌరవం. ఈరోజు మీరు చూడండి, ఎక్కడైనా సరే టీ బంకుల దగ్గర 4 తెలుగు పేపర్లు, తెలుగు మీడియం పేపర్లు, ఒక 2-3 ఇంగ్లీష్ మీడియం పేపర్లు ఉంటే, హిందూ లేకపోతే చైతన్య లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంటే, హిందూ పేపర్ ఎవడైతే చదువుతూ ఉంటాడో గ్రామాల్లో కూడా వాడిని మనం ప్రత్యేకంగా చూస్తాం. అరే వెన్ వీఆర్ ఆల్ రీడింగ్ తెలుగు మీడియం పేపర్స్, దిస్ ఫెలో ఈజ్ రీడింగ్ హిందూ పేపర్, స్పెషల్గా చూస్తాం మనం. టోటల్లీ నీకు ప్రపంచం కనబడుద్ది అక్కడ. ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి గారు పసిపిల్లడి దగ్గర నుంచి పరిచయం చేయాలని ఒక ప్రయత్నం చేస్తే, పేదవాడికి ఆ పరిచయం లేకుండా, గ్రామాల్లో ఉన్నవాడికి ఆ పరిచయం లేకుండా, రూరల్లో ఉన్నవాడికి ఆ పరిచయం లేకుండా నిలువున నరికే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ విధానం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఇది ఒక ఫ్యూడల్ ఆలోచన విధానం, ఇది ఒక భూస్వామ్య లక్షణం కలిగినటువంటి విధానం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది.